హలో అన్నా. హలో హలో ఎవరే పోయి కడతానా ఫోన్ చేసి ఏయ్ బాబు లేవ్. ఏ బాబు హలో చెప్పు బేబీ. చెప్పు తెగుతుంది బేబీ. అయ్యో పాపం, అయ్యో అయ్యో. ఇప్పుడు నా కొడుకుతో మాట్లాడండి, ఇస్తున్నాను చూడండి నా మాట. డాడీ ఉన్నారా ఇంట్లో? ఇంట్లో డాడీ ఉన్నారా? ఈ నంబర్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి నీకు కాల్ రాకపోతే నన్ను అయ్యకే ఉండకపోదు. ఈ ఆడాళ్ళు హింసావాదులు. సుష్మా వాళ్ళ అక్కని మాట్లాడుతున్నా, సుజాత అని. తోటి ఆడోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి నాన్న, ఎవరైనా సరే. ఇగో ఈ వీడియో వంటక ప్లీజ్ రివ్యూ అయినాక మనం ప్రాంక్ కాల్ చేసామని చెప్పను. చెప్పాలి. నేను ఎవరే చెప్పను. చిన్న కథ బ్యాక్ టు చింటూ ఫ్యామిలీ అన్నమాట. సో గైస్ ఇవాళ ఇంట్రడక్షన్ ఇస్తున్నావు, దేనికి ఇస్తున్నావు? వీడియో ఇస్తున్నా. ఏం వీడియో? యూట్యూబ్ వీడియో ఏమనుకుంటున్నావు చెప్పు. ప్రతిసారి ఇది రొటీన్ అయిపోయింది గాయస్. వీళ్ళ వైఫ్ ఉన్నన్ని రోజులు నన్ను ఎట్లా టార్చర్ చేసింది, నెత్తికి దెబ్బ ఉందని కూడా ఇంత కనికరం లేకుండా చేసింది మీ భార్య. కానీ నువ్వు అంత చుట్టూ వాళ్ళు తిరిగి మా వైఫ్ కాడికి ఎందుకు? మీ వైఫ్ నన్ను ఎట్లా కొట్టింది, ఎట్లా చేసింది అన్ని నాకు గుర్తున్నాయి. ఏడిపిస్తావు? ఏం చేస్తావు? ఆమె లేదు కదా. నీకు గర్ల్ ఫ్రెండ్ లాగా ప్రాంక్ కాల్ చేస్తా, వాయిస్ చేంజ్ చేసి మాట్లాడతా. నువ్వు ఒకసారి మాట్లాడు. వాయమ్మ బర్రె గొంతుంది, అది వాయిస్ చేంజ్ వద్దు. ఈమె శామ్ సమంత ఈమె అట్లా మాట్లాడుతుంది, అది మాట్లాడు. నువ్వు వయసులో నాకంటే చాలా చిన్నవాడు. అరే నీ అమ్మ. సో గైస్ నాకు కూడా కొంచెం టాలెంట్ ఉంది. మళ్ళీ ఒకసారి వినిపి. నువ్వు ప్రతిరోజు ఇలా నా ఎంట పడుతుంది, మా డాడీ చూసి నీ కాళ్ళు కొడతారు. ఫోన్ తీసుకో. నా ఫోన్ నెంబర్ మీ లేదు, నీ నెంబర్ లేదు, అందుకే నేను నీ ఫోన్ తీసుకో అన్నా. అది అమ్మ ఏం మాట్లాడుతుంది, పిచ్చి అయిపోతుంది. సో గైస్ ఇప్పుడు నెంబర్ అయితే కొడుతున్నా అనమాట. నాకైతే మెంటల్ వేసిపోతుంది. కింద చింటూ వాళ్ళ వైఫా? What nonsense you speaking, huh? నీ పేరేంది? నా పేరుతో నీకు సంబంధం లేదు. నాకు ఫోన్ చేసినప్పుడు పేరు చెప్పాలా? ప్లీజ్ మీరు ఫస్ట్ నా బాయ్ ఫ్రెండ్ కి ఇవ్వండి కాల్. మీరు నా బాయ్ ఫ్రెండ్ కి ఇస్తారా ఇవ్వరా? బాయ్ ఫ్రెండ్ గీ ఫ్రెండ్ అంటే పళ్ళు రాలగొడతా. హలో, మీరు జాగ్రత్తగా మాట్లాడని చెప్తున్నా, నేను పళ్ళు రాలగొట్టాల్సి వస్తుంది. సోషల్ మీడియా లేదా? సోషల్ మీడియా వాడవా? నేను వాడతా. మనకు కనబడుతుంది అలా చింటుకో వైఫ్ ఉంది, ఒక బిడ్డ ఉందని. అంత కంటెంట్ అని చెప్పాడు నాకు. కంటెంట్ గింటెంట్ అని ఇద్దరు కళ్ళు పీకి గోళ్ళు ఆడతా. మీరు ఏమనుకుంటున్నారు, కామెడీ చేస్తున్నారా నాతో? నువ్వు నాకు ఫోన్ చేసి నేనైతే మాట్లాడుతున్నా అంటే బతికి నువ్వు అసలు అసలు నువ్వు ఎంత బర్రె కొంత తీసుకుని అరుస్తున్నావు పనామ లెక్క. ఇప్పుడు నా కొడుకుతో మాట్లాడండి, ఇస్తున్నాను చూడండి నా మాట. డాడీ ఉన్నారా ఇంట్లో? ఇంట్లో డాడీ ఉన్నారా? నీ పేరేనా? నా పేరు రాజు. రాజా. నువ్వు పేరేంటి? సుష్మా. అసలు సుష్మకి ఫోను ఏంటి? హలో హలో, మీరు రాంగ్ నంబర్ అనుకుంటా కాల్ చేసింది. నంబర్ చెక్ చేసుకోండి. హలో, నా బాయ్ ఫ్రెండ్ ఏమో ఫస్ట్. నువ్వు ఇంకోసారి బాయ్ ఫ్రెండ్ గీ ఫ్రెండ్ అన్నావు అనుకో,
ఉంది చూడేది నరికి పడుతుందా నాకు అసలు బీపీ పెరిగిపోతుంది. నేను కావాలంటే మా అక్కకి ఇస్తున్నా, మాట్లాడండి మీరు. అక్క తొక్క అసలు నువ్వెవరితే వీనికి ఎవడు కావాలా? సుష్మా వాళ్ళ అక్కని మాట్లాడుతున్నాను. మా మరిదికి ఒకసారి పనుంది. ఎవరా మరిదండి మీరు ఎవరు అసలు? చింటూ మా మరిది అండి. అక్క ఒక విషయం చెప్పండి నాకు. మీరు పెద్దోళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నా, దానికైతే చంపేయాలి నేను. నాకు ఒక విషయం చెప్పండి, మీకు సోషల్ మీడియా ఉందంటారు, వాళ్ళకు వైఫ్ ఉంది, ఒక డాటర్ ఉంది, అయినా తిరిగి మీరు ఎట్లా అంటారు వైఫ్ అయినా ఇదని మరిదని? మీరు చాలా నేర్పించానా? హే అను, సరిగా మాట్లాడు చెప్తున్నా నేను. ఏ నువ్వు ఫస్ట్ ఫోన్ అమ్మకి పెద్ద మర్యాద మాట్లాడుతున్నా నువ్వే అన్ని కాదు, మేము ఒక సీక్రెట్ సీక్రెట్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం. మీరు అనవసరంగా బయటికి తీసుకురాకండి. నాకు డాడీ కావాలి, నాకు డాడీ ఫోన్ చేయి. నీకు డాడీ కావాలంటే నీకు మమ్మీకి చెప్పు, నాకెందుకు చెప్తున్నావు? నువ్వే మమ్మీ అవుతావు. గుర్తుపట్టేసి సీరియస్ గా మాట్లాడు. ఓకే కాల్ చేసి కాన్ఫరెన్స్ పెట్టండి, నేను మాట్లాడుకోవాలి. సరే నీ దగ్గర ఉంది నంబర్, కాల్ చేయవా? చేస్తున్నారు. కాంటాక్ట్. సో ఇక కాన్ఫరెన్స్ లో పెట్టిందో. హలో హలో ఎవరు? చింటూ, నేను శామ్. సుష్మా. హలో సుష్మా, చెప్పు సుష్మా. మీ ఎవరు పనామకి ఫోన్ తీసుకొని వెళ్ళిపోయింది? ఎవరు పనాయమా? మీ ఫోన్ ఎవరి దగ్గర ఉంది? నా ఇన్సెప్ట్ స్విచ్ ఆఫ్ అయింది, ఇప్పుడే ఫోన్ పెట్టి ఛార్జింగ్ పెట్టినా. అందుకోసం నెంబర్కి కాల్ చేశాను. కృష్ణ ఒక్క నిమిషం ఆగమ్మా. హలో డాన్స్ చేద్దాం. హలో ఎవరు? నేను వింటున్నానని. మధు నువ్వా? అరే హలో. నేను ఇంట్లో పనమని మా ఇద్దరికి పెళ్ళంతా స్క్రిప్టెడ్, నా బిడ్డ కూడా scripted ఇంకా. ఏ కాదు బేట, కాదు ఈమె మా ఫ్రెండ్. ఏ నువ్వేంటి తమన్ బేటా అంటున్నావు? ఆహా లేదు బేట, వీడియోస్ లో వైఫ్ అని ఎవరో చెప్పిరి. ఒక్క నిమిషం, నేను ఎవరు? నువ్వు నా భార్యవి. మరి నేను ఎవరు? సుష్మా, మనం జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్ సుష్మా. వాట్ ఫ్రెండ్సా? తోటి ఆడోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి నాన్న, ఎవరైనా సరే. పెంచకు చింటూ. చూడాలా ఏంటిదంతా? ఏ సుష్మా, నువ్వు నాన్నకి నన్ను మాట్లాడకే నీ అమ్మ నాకు ఊరేస్తుంది. హలో మధు బేటా. ఎవరు చేస్తారు? ఏంది అర్థం కాలే? నువ్వు దాన్ని ఎందుకు కన్విన్స్ చేస్తున్నావు? కన్విన్స్ చేస్తే నాన్న జస్ట్ ఫ్రెండ్. లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్. అనాథాశ్రమం నుంచి ఒక బేబీని తీసుకొచ్చినాము, పెంచుతున్నాయమ్మా. హలో చెప్పు మధు, నాకు ఒక ఫోన్ వస్తుంది, మీ ఇద్దరు మాట్లాడుకోండి. సుష్మా నేను మళ్ళీ కాల్ చేసా. సుష్మా నువ్వు ఇప్పుడు ఫోన్ కట్ చేస్తే నేను అసలు ఊరుకొని చెప్తున్నా. సుష్మా నేను మళ్ళీ ఫోన్ చేసి. సుష్మా బాయ్ బాయ్ బాయ్. చింటూ కాల్ కట్ చేశారు, నేను కూడా మీతో మాట్లాడాను. పెట్టి అరే నీ అమ్మాయి ఏం యాక్టింగ్ చేస్తున్నావే మిడతా. అన్నా ఇప్పుడు ఏం చేసాం తెలుసా అన్న, వీడియో అంటే దగ్గరుండి వైఫ్ కి ఫోన్ చేసింది. నాకు గర్ల్ ఫ్రెండ్ లాగా ఆమె ఫోన్ చేసింది. నా బాయ్ ఫ్రెండ్ ఏంటి నాకు కొడుకున్నాడు అని చెప్పి ఏమేమో మాట్లాడింది అన్న. ఇప్పుడు నాకు అర్థం అయితే లేదు. ఆమె ఇప్పుడు ఫోన్ చేస్తుంది భార్గవి, ఒకసారి ఫోన్ చేసి. అక్క నీకు వస్తుంది. నేను ఏడున్నంటే ఏం చెప్తావు? ఏడున్నంటే ఏం చెప్తావు? మధ్యాహ్నం వెళ్ళిపోయాడు. బయటకు పోయిండు. ఏ మధ్యలో నీకు వస్తుంది. నాకు వస్తుంది. హలో 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 అన్నా. హలో హలో ఎవరే పోయి కడతానా ఫోన్ చేసి? హలో హలో ఓడితే నువ్వు ఇమ్రా అన్నకి ఫోన్ చేసి చెప్తున్నా నేను. ఎవరు మాట్లాడేది? హలో హలో ఓడితే నువ్వు నంబర్ తీసి ఫోన్ చేయి. నేను ఇమ్రా అన్న ఫోన్ చేసిన, కష్టాలు పడకుండా అన్న ఫోన్ అని చెప్పినా నేను. నువ్వు ఓరే చిన్న నీ గొంతు గుర్తుపడతా, నాకు బీపీ అవుట్ చేయకు అన్న ఫోన్.
ఏయ్ బాబు లేవ్, ఏ బాబు. ఇస్తున్నా చింటూతో మాట్లాడి ఏం జరా నాకు అర్థమైతే నేను అన్న ఫోన్ రా. చెప్పు బేబీ. చెప్పు తెగుతుంది బేబీ. అయ్యో పాపం, అయ్యో అయ్యో బేబీలు వెళ్ళ బేబీ. హలో హలో మీరున్నారు. నాకు బాగుంది టార్చర్. నీకు నేను మంచి మాట్లాడుతున్నాను. అయ్యో దాటి వస్తా నీ జీవితంలో వెన్నెలుండొచ్చు వచ్చిందంటే జోడి నన్ను ఇప్పుడు నీకు నీకు నేను కట్టి మాట్లాడతాడు. ఇంటికి పోయినాక నాకు ఇగో నాకు వస్తుంది. ఏం పండు తెచ్చినా బాయ్. హలో హలో ఆకాశం అమ్మాయి నీలా ఉంటుంది, నీలా ఉంటుంది. చింటూ చేసేదంతా వేసుకుంటే నాటకాలు దొబ్బకు చింటూ నాకు గలీజ్ మాటలు వస్తున్నాయి. అన్న ఫోన్ అని చెప్పిన నేను. ఆంటీ హలో హలో ఎవర్రా? హలో హలో బుల్లగారు. బుల్డోజర్ వస్తుంది నీకు. ఫోన్ చేయక ఫోన్ చేయి. హలో చింటూ అన్న ఫోన్ చింటూ. హలో హలో ఓరమ్మ మాట్లాడు. హలో 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 అవసరమా ఒకటి ఒకటండి. నంబర్ చూసి డైల్ చేయి. ఎవరికి చేస్తున్నావు ఫోన్ అని అడుగు. నాకు వస్తున్నాను నాకు వస్తున్నాను. సాపడే என்ன சாப்பிட సమీరంగా పావడి గడ్డపారా హలో ఎందుకు కాల్ చేస్తున్నా ఊరికే? అనుకనే ఉండి నాకెందుకు ఫోన్ చేసిన? నా దగ్గర ప్లీజ్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి ఫస్ట్. లిమిట్స్ క్రాస్ అయితే అస్సలు బాగుండదు. ఆడెవడో డాడీ కావాలంటాడు. ఏంది కర్మ ఏంది జన్మ అబ్బా 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 అంటున్నావు వాడు ఫోన్ నీ కాడ ఎందుకుంది? నాకు బీపీ అవుట్ అవుతుంది. మాట్లాడుతున్నాను కదా. ఏం చేస్తుంది? కొరుకుతుందా? ఏంది అమ్మా ఏంది నువ్వు నాకు ఏం పాడట్టు సపోజ్నా
సో గైస్ ఫైనల్ అయితే చూస్తారు కదా, ఇట్లా నెక్స్ట్ లెవెల్ నీకు ఇట్లాంటి ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇంకా కావాలంటే మీరు చెప్పుర్రి. దీని గురించి పార్ట్ 2 నేను అసలు ఇలా డిస్టర్బ్ చేసి పోలీస్ కంప్లైంట్ చేస్తాను చెప్తున్నాను నేను. చేస్తున్నాను చెప్పవా? ఏంటి ఈ నంబర్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి నీకు కాల్ రాకపోతే నన్ను అయ్యకే ఉండకపోదు. ఈ ఆడాళ్ళు హింసావాదులు ప్రాబ్లం ఏంటి? ఐ హావ్ ప్రూఫ్స్. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది మా దగ్గర. నీకు దండం పెడితేనే ప్లీజ్ రివ్యూలనే. బాబు చింటూ, నువ్వు ఎందుకంటే ఏడుస్తున్నావు? నువ్వు ఏడుకు, నేను చూసుకుంటా కదా. ఏందే నువ్వు చూసుకునేది? నేను హర్ట్ అయ్యి వెళ్ళిపోతున్నా. రేపు మళ్ళా నేను ఇప్పుడు చెంటూ నువ్వు నాకు వద్దు, నేను వెళ్ళిపోతున్నా, నువ్వు మీ భార్య దగ్గరికి వెళ్ళిపో. చింటూ, నాకు అసలు ఇదంతా చేస్తుంటే నాకు కోపం వస్తుంది. నేను వదిలేస్తాను. నేను ఇప్పుడు వెళ్ళిపో. నీ భార్య దగ్గరికి వెళ్ళిపో. అసలు నాకెందుకు ఫోన్ చేసినావు? వాడు ఇప్పుడు వచ్చాడమ్మా, నేను ఏడుస్తున్నానని. వాడు వీడంటే ఈ పలగొడతా. నా బంగారం, నా నాన్న, నా బుజ్జుకుండా వాడన్నీ నాకే. ముద్దు పెడతావేంట్రా పిచ్చేదవా? ముద్దులాట ఇద్దరాటే ముద్దులాట. ఇలాంటి నీకు అవసరం మారా? వదిలి. ఊరే చెల్లె ఫోన్ చేసింది. చూడు బేబీ, అదే ట్రీట్మెంట్ సుష్మా. సుష్మా వాళ్ళ అక్కని మాట్లాడుతున్నా, సుజాత అని. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నారా ఇంకా? ఏంటి టాపిక్ ఫోన్ ఇవ్వండి. ఎవరితే నువ్వు ఎట్టిదానా? చేసిదా నేను చేసి ఒరిజినల్ ఏమైంది మధు అని అడుగుతా. నాకు కొడుతున్నా, నాకు కొడుతుంది. కడి మేము చేస్తారు కడి. ఇప్పుడు చేయదు. అన్న ఇక్కడ బయట షెడ్ ఉంటది కదా, ఆడ కూర్చుండు. చింట అయితే కనిపిస్తలేడా? నాకు కాల్ చేసి ఎవరితో సుష్మా అంట పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. అవునా? ఎప్పుడు? ఇప్పుడు అవునా? ఫోన్ చేసి అదే ఫోన్ అయ్యా, అవునా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. నాకు 2 నెలల కొడుకున్నాయని వాడితో కూడా వాడేమో డాడీ కావాలని అడుగుతుండు. అదేమో నా కొడుకు మా వాళ్ళ డాడీని అడుగుతుండు. నువ్వు ఎందుకు ఫోన్ వచ్చినావు? ఇది పని మంచి కాకుండా అది అంటుంది. వీడేమో ఇంత కాన్ఫిడెన్స్ వచ్చింది ఒక మధ్యన. వచ్చిండా? వచ్చేకుంటున్నాడు. అది జస్ట్ తెలియదు. అట్లా మాట్లాడితే రెస్పెక్ట్ అంటే నా దొరికి అవును, నేను అన్నకి చెప్తాను. మధు అన్నతో చేపిస్తాను. సంగతులు ఫోన్ చేయకపోతే అన్నతో చేపిస్తాను. టార్చర్ చేస్తుంది. ఎవరికది? టైం ఏమైతుంది అసలు? ఏంది, ఏం కథ? అవును మధు, టైం కూడా చూడు 12 అవుతుంది. ఈ టైంకి ఏడవైనా అసలు చింటూ. అన్నీ ఉన్నారు కదా, పాప అవును. కామాశ్రంలో ఉంటే ఎట్లా తిరుగుతుంది? మళ్ళీ ఏమంటుంది? ఇంతసేపు నీకు ఉంటే నాకెందుకు ఫోన్ చేసావు అంటే ఇప్పుడు నేను ఏడుకొచ్చింది నా కాడికి అంటుంది. అవునా? ఇంటికి ఫోన్ చేసినా నేను మాట్లాడుతున్నా, అదే మాట్లాడుతుంది. సరే మధు, నేను చింటూ ఫోన్ చేస్తున్నాను. సరే అక్క, చేస్తా. అన్నతో చేపిస్తాను. నాకు ఫోన్ చేద్దా? సరే మధు. ఇగో ఈ వీడియో పడ్డాక ప్లీజ్ రివ్యూ అయినాక మనం ప్రాంక్ కాల్ చేసామని చెప్పండి. వద్దు చెప్పండి. చెప్పాలి. చెప్పను. నేను ఎవరే చెప్పను. చిన్న కథ గదిరిద్యా. నేను బతకాలని లేదా? ముద్దు పెట్టావా? సరే ఇది ఎక్కడ ఎట్లా పెట్టినా నాకు ముద్దు ఏమైతే తెలియదు. చాలా ఇంటికి పోయినాక అయినా నాకు హెడేక్ వస్తుంది. అయినా కూడా నొప్పి ఉన్నా కూడా నేను ఇంత కామెడీ చేస్తున్నా అంటే కలిసిపోవాలని. థ్యాంక్ యూ. ఎంతైనా ఫన్ మిమ్మల్ని అందరూ ఎంటర్టైన్ చేయాల్సిన బాధ్యత మాదే కాబట్టి. ఏం ఎంటర్టైన్మెంట్? ఇంటికి పోతే నాకు ఇగో కుసల్తాలు కట్టినా. ఇవి పాప పట్టుంది, ఇవి నటించలేదా? నా అక్క లెక్క వాడొచ్చి డాడీ అంట. అక్క నువ్వు కూడా చేసినావు ఇట్లా అంటది. ఇప్పుడు నెక్స్ట్ నా మీద ఏమైతే భయం అవుతుంది. నెక్స్ట్ ఎలా చేయాలి మాతో? ఒకవేళ నీకు రివీల్ అయితే నేనైతే రివీల్ చేయాలి. రివెంజ్.